హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అంతర్వేది అబ్బాయి. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. వాతావరణం చల్లగా ఉందని ఏం చేయాలి అనుకుంటుంటే మా ఫ్రెండ్స్ వచ్చి చేపల వేటకు వెళ్దామన్నారు. సరే అని అలా బైక్స్ వేసుకుని మురుకాలువకి వచ్చాము. తీరా అక్కడికి వెళ్లి చూస్తే కాలువ మంచుపోటు మీద ఉంది. ఈరోజు చేపలు పడినట్టే అనుకుని వల వేశాడు. బోని బెరమే బొక్కలో పడినట్టు ఒక్క చేపు కూడా పడలేదు. అలా 2-3 సార్లు వేస్తే మమ్మల్ని కనికరించి 2 చిన్న చేపలు పడ్డాయి. తరువాత ఎన్నిసార్లు వేసినా ఒక్క చేపు కూడా పడలేదు. అసలే చేపలు పడటం లేదంట్రా అని మా వాడు బాధపడుతుంటే వెనక 2 తోకలు ఉన్నాయి చూసారా, వాళ్ల గోల ఎక్కువైపోయింది. చేసే పని చెడగొట్టడానికి ముందు ఉంటారు. పోనీ వాళ్లకి వలవేయడం వచ్చా అంటే రాదు. ఒక్కడు పడి వలవేస్తుంటే వెనుక నుండి అలా వేయి, ఇలా వేయి, అరే నీకు వేయడం రావట్లేదు అని వాడిని మామూలుగా అడుకోలేదు. మళ్లీ వలవేసిన చేపల్లో వీళ్లకి వాటా కావాలంట. వాళ్ల గోలకి పాపం మా వాడికి ఆశ చచ్చిపోయింది. ఈరోజు ఇంటికి ఒక్క చేపనైనా పట్టుకు వెళ్ళాలి అని వలవేస్తూనే ఉన్నాడు. అప్పుడు వాడి ఆశ బ్రతికించడానికి ఒక్క చేప పడింది. ఆ ఆనందంలో అక్కడ నుండి బయలుదేరి ఇంకో చోటికి వచ్చేశాము. అక్కడికి వెళ్ళాక ఆ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. మరోపక్క చేపలు పడటం లేదని బాధ. అది చాలదన్నట్టు వర్షం. ఏంట్రా ఈ రోజంతా దరిద్రం నెత్తిమీద నాట్యం చేస్తుంది అని అనుకుంటూ వలవేశాడు. అలా వేసిన కాసేపటికే రెండో చేప చిక్కింది. అలా చాలాసార్లు వేశాక 4-5 చేపలు పడ్డాయి. అలా వరుసగా వలవేయడం వల్ల మా వాడికి చేయి లాగుతుంది అన్నాడు. సరే అని అక్కడితో ఆపేసి ఎన్ని చేపలు పడ్డాయి అని చూస్తే 2 పెద్ద చేపలు 5 కట్టిపరుగులు ఉన్నాయి. ఆ చేపలు అన్నీ కష్టపడి వలవేశాడని వాడికే ఇచ్చేశాము. వచ్చినందుకు కనీసం ఇవైనా పడ్డాయి అని ఆనందపడి అక్కడ నుండి బయలుదేరిపోయాము. ఈలోగా వర్షం కూడా మొదలైంది. అలా తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లు మీ అంతర్వేది అబ్బాయి 97.